ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ వెబ్ సిరీస్ పేరుతోటి ఓటీటీల్లో పచ్చి బూతులు పరమ భయంకరమైన అవి మనం చూస్తూ ఉన్నాం. సరే, అవి కూడా ఎవరన్నా తప్పించే వాటి నుంచి కూడా తప్పించుకున్న వాళ్ళకి ఇది మట్టు ఖచ్చితంగా చేరువవుతుంది. దీని గురించి వాళ్ళ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంత బూతు సంస్కృతి సినిమాల్లో ఎలా వస్తుంది అసలు? దీనిని ఎలా మనం ఆపాలి? ద్వంద్వార్థపు మాటలు అందరికీ అర్థం కావు కనీసం. ఇంక ద్వంద్వార్థం ఏముంది? డైరెక్ట్ గానే ద్వంద్వార్థం ఎక్కడుంది? అసలు పాట ఎలా ఏడ్చిందంటే ఇంక సినిమా ఎలా ఉంటుందో చూడడానికి బాగానే లక్షణంగా ఉంటారు అందరూ. మరి అదే అసలు ఆ పిల్లోడి బాడీ లాంగ్వేజ్, ఆ జుట్టు ఇవాళ ఎలా అయిపోయిందంటే ఎంత వికారంగా ఉంటే అంత పబ్లిసిటీ వస్తుంది అనుకుంటున్నారు. ఇప్పుడు చక్కగా పాపిడి తీసుకుని తలదూకునే పిల్లోడు కాదు, డంకీగా ఉండాలి. అది ఆ ఫంకీ ఫేస్ వేసుకొని జుట్టంతా పెంచుకుని జులపాల జుట్టు వేసుకుని మనిషో జంతువులు అర్థం కాకుండా, చింపాంజీలో మనుషులు అర్థం కాకుండా, చింపాంజీలన్నా కొంచెం జుట్టు పైకి వేసుకుంటాయి, అది కూడా లేకపోకుండా నేను ఇంతలా ఎందుకు విమర్శించాల్సి వస్తుందంటే, ఇంతకు ముందు కూడా ఈ పిల్లోడు చాలా యాటిట్యూడ్ తోటి బిహేవ్ చేశాడు. ఈ యాటిట్యూడ్ తో బిహేవ్ చేసినప్పుడు కూడా ఇలాగే విమర్శలు పాలయ్యాడు. ఆ సినిమా పోయింది. అసలు సెన్సార్ ఎట్లా ఇచ్చింది మేడం? ఈ డౌట్ క్లియర్ చేయరా? సెన్సార్ ఎలా ఇచ్చి ఉంటుంది? నేను ఎట్లా చెప్తానమ్మా? సెన్సార్ ఇస్తుంది, ఎందుకు ఇవ్వదు? 4 డబ్బులు ఇస్తే సెన్సార్ ఇస్తుంది. పైగా ఆ సెన్సార్ వీళ్ళందరూ సినిమాలు చూసి సెన్సార్ ఇస్తున్నారు అనుకుంటున్నారా? సినిమాలు చూసేది లేదు, పెట్టేది లేదు. ఆ సెన్సార్ లో ఉండి సెన్సార్ మెంబర్లందరూ కూడా ఏంటి, ఆ మెంబర్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తాలూకు వాళ్ళకి సమాజంలో విలువల పట్ల కావచ్చు, సాహిత్యం పట్ల అభిరుచి ఉండటం కావచ్చు, కళల పట్ల అభిరుచి ఉండటం కావచ్చు, అలాంటివి ఏమి అక్కర్లేదు మాకు. మాకు కావాల్సింది ఏంటి అంటే, మాకు కావాల్సింది మా పార్టీలో మేము పోస్టులు ఇవ్వలేనప్పుడు ఏదో ఒక పోస్ట్ లో పడేయాలి, అంతే. పునరావాసం. ఇది నేను ఇప్పుడు ఈ పాట ఈ రోజు ఇంత పబ్లిక్ లోకి వచ్చింది కాబట్టి ఈ పాట గురించి మహిళా కమిషన్ కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే రియాక్ట్ అయ్యి ఈ పాట గురించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాట రాసిన వాళ్ళని, పాడిన వాళ్ళని నన్ను అడిగితే అక్కడ కూర్చొని విని ఎంజాయ్ చేశారు చూడండి, వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు ఒక మనిషి కర్తవ్యం ఏంటండి? ఒక బాధ్యత గల పౌరులుగా ఉండటం కదా. బాధ్యత గల పౌరులు అంటే సంస్కృతి సాంప్రదాయాలని మాట్లాడుతున్నారు కదా చాలా మంది. మరి ఆ మాట్లాడే వాళ్ళందరూ ఈ పాట గురించి ఏం మాట్లాడతారు? పైగా వాడి పేరు యాటిట్యూడ్ స్టార్ అంట. యాటిట్యూడ్ స్టార్ కాదు, బూతుల్ స్టార్ అయ్యాడు ఇప్పుడు వాడు. అదే అసలు ఆ బూతు పదం వాడితేనే పెద్ద యుద్ధాలు జరిగిపోతున్నాయి, దాని మీద కూడా సెక్షన్లు ఉన్నాయి. సో ఎట్లాగ పబ్లిక్ లో డైరెక్ట్ గా వాక్ స్వాతంత్రం అని మాట్లాడుతున్నారు కదా. మరి వాక్ స్వాతంత్రం అంటే ఇదే కావచ్చు. వాక్ స్వాతంత్రం అంటే ఇప్పుడు రండి ఎవరు మాట్లాడతారు? మరి బయటకు వచ్చి మాట్లాడండి. ఇప్పుడు శివాజీ గారు బట్టలు బాగా వేసుకోవాలని చెప్పాడు కదా మొన్నటి దాకా. మరి ఆ బట్టలు బాగా వేసుకోవడం అంటే బట్టలు ఒకటి సరిగా వేసుకుంటే సరిపోదు కదా, భాష కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఆ అమ్మాయి హీరోయిన్ ఒంటి నిండా బట్టలు వేసుకుంది, లంగావణి వేసుకుంది శుభ్రంగా. ఆ లంగావణి వేసుకున్న అమ్మాయిని సినిమాలో ఆ సీన్ ఉంది కావచ్చు, ఆ అమ్మాయిని స్టేజ్ మీదనే ఎత్తుకున్నాడు. ఇది హీరోయిజం అనుకుంటున్నారు. ఒక నెగిటివ్ పబ్లిసిటీ ద్వారా ఒక మంచి రిజల్ట్ తెచ్చుకోవాలి, క్యాష్ చేసుకోవాలి అనే ఒక తాపత్రయంతో వీళ్ళు దీనికి తెగబడ్డారు. పబ్లిక్ ని చెడగొట్టడానికి వీళ్ళు అసలు సిద్ధపడిపోతున్నారు. అందుకని వీళ్ళ పప్పులు ఉడకటానికి మట్టుకు వీల్లేదు. ఎవరు మాట్లాడతారు? మరి మాట్లాడండి. సో ఇప్పుడు ఏంటంటే మేడం, ఇది చర్చ వచ్చింది కాబట్టి మేబీ పాటను తొలగించడం, ఆ ముక్కలు తీయడం ఏదో చేసేస్తారు. కానీ అసలు రావడమే తప్పు అనేది ఇక్కడ ఖండించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు ఏదో అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, రీల్స్ చేసి సారీలు చెప్తున్నారు చూడండి, కొండల మీదకి టెంపుల్స్ దగ్గరికి పోయి సారీ చెప్తే అయిపోయింది, ఇంకేం లేదు. సారీ చెప్తే అలా కాకుండా అట్లా కాదు, అసలు ఈ సినిమా బ్యాన్ చేయాలి నా ఉద్దేశంలో. ఇప్పుడు ఇదే ఇలా ఉంది అంటే, ఇప్పుడు ఈ సినిమాని బ్యాన్ చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఈ సినిమాలు తీసే వాళ్ళందరికీ ఒక సంకేతం వెళ్తుంది. అబ్బా ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది కావచ్చు మనకి అనే ఒక సంకేతం అందాల్సిన అవసరం ఉంది. మ్యామ్ ఇప్పుడు సెన్సార్ బోర్డు మీద కూడా యాక్షన్ తీసుకునే అవసరం ఉంటుందా? తీసుకోవచ్చు. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చింది అదే కదా. అసలు ఈ పాటకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఆ సెన్సార్ నేను ఫస్ట్ టైం అసలు ఇన్ని సంవత్సరాల్లో. ఇప్పుడు సిల్క్ స్మిత, జయమాలిని, జ్యోతి పాటలు అవన్నీ చూసాము, అది వేరే విషయం. కానీ ఇక్కడ డైరెక్ట్ వర్డ్స్, డైరెక్ట్ అటాక్. ఇంకా అటాక్ అసలు ఎంత తల పొగరు, తల దిమ్ము ఉంటే ఇట్లాంటివి రాస్తాడు అసలు.
ఇది రాసి అందరి ముందు పాడతాడా? ఎంత ధైర్యం కావాలి అసలు దానికి? ఇది ధైర్యం అనుకోవాలా, పిచ్చి అనుకోవాలా, బరి తెగింపు అనుకోవాలా? అసలు ఇవాళ నన్ను అడిగితే తెలుగు సినిమా ఇండస్ట్రీ బరి తెగించిపోయింది. ఆ రోజు ఏ రోజైతే రానా నాయుడు అనే ఒక బూతుల షో వచ్చిందో, వెబ్ సిరీస్ వచ్చిందో, 1 వచ్చింది, 2 వచ్చింది, దాని గురించి ఎవరు మాట్లాడలేదు చూడండి. వాళ్ళు చేస్తే తప్పు లేదు, మేం చేస్తే తప్ప అని చెప్పి వీళ్ళు మంచికి పోటీ పడరు, చెడుకు పోటీ పడతారు. సమాజం కూడా అంతే, మంచిని నేర్చుకోవడానికి పోటీ పడే కన్నా చెడుని అలవాటు చేసుకుంటాం చాలా ఈజీగా ఉంటుంది. సో యాక్చువల్ గా ఇప్పటికీ సినీ ఇండస్ట్రీ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది జనాల్లోనే. అంటే ఏదో యాక్టర్స్, నచ్చిన యాక్టర్స్ ని పొగుడతారు, అది వేరే విషయం. బట్ సినిమాల వల్ల ప్రజలు చెడిపోతున్నారు అనేది చాలా ఏళ్లుగా వస్తుంది. బట్ ఇప్పుడు డైరెక్ట్ గా ఇంక ముద్ర పడిపోతుంది. దాన్ని తొలగించుకోవాల్సిన బాధ్యత అయితే వాళ్ళకి ఉంది, ఇండస్ట్రీ వాళ్ళకి. అంటే ఏమైందంటే, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో బుల్రాజు పాత్ర ఉంది కదా, ఆ పాత్రకు వచ్చిన వాడు బూతులు మాట్లాడితే చిన్నపిల్లోడు వాడిని అందరూ ముద్దుగా చూశారు కదా, సినిమా హిట్ అయింది కదా. అసలు ఆ బుల్రాజు పాత్ర చేసిన పిల్లోడిని ఆ తర్వాత కొన్ని రియాలిటీ షోస్ కూడా పిలిచారు కదా. వీళ్ళు ఏమనుకున్నారంటే అసలు బూత్ మాటలేంటి, బూత్ పాటలే పెట్టేద్దాం అనుకున్నారు. అందుకని వీళ్ళు ఒక విఫల ప్రయత్నం చేశారు, విష ప్రయత్నం చేశారని నాకు అర్థమైంది. దీనికి ఎలాంటి ఎదుర్కోవాలో వాళ్ళు రెడీగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక పని చేసామంటే దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, పరిణామాలు కూడా ఉంటాయి కదా. అసలు ఈ సినిమా రిలీజ్ అవ్వకపోవటమే వీళ్ళు చేసిన పనికి శిక్ష. పర్మనెంట్ బ్యాన్ ఉండాలి ఈ సినిమాకి. ఉంటే తప్పితే కట్లు కిట్లు పెట్టడం కాదు. మీకు ఎంత సాహసం అసలు, ఇట్లాంటి సినిమా ఎట్లా తీస్తారు, రిలీజ్ చేస్తారు? అసలు అక్కడ కూర్చున్న పెద్ద మనుషులు ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా మనం గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. చూద్దాం మ్యామ్ ఇప్పుడు ఏం రియాక్షన్ వస్తుంది అనేది. థ్యాంక్ యూ.